శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. ఒబెసిటీ పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు WHO నివేదికలు చెబుతున్నాయని వివరించారు. ఇండియాలో తినే ఆహారంలో నూనె వాడకం తగ్గించడంపై కూడా మోడీ మాట్లాడారు. దీన్ని ఒక ఉద్యమంలో కొనసాగించేందుకు ఓ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. అధిక బరువు సమస్యను నివారించడం, ఆరోగ్యంలో నూనె వాడకం తగ్గించడంపై అవగాహన కల్పించడమే కాకుండా దీనికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఈ మూవ్మెంట్ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోడీ 10 మందిని నామినేట్ చేస్తూ ఎక్స్ వీడియో పోస్ట్ చేశారు. నిన్నటి మన్ కీ బాత్లో చెప్పినట్లుగా ఉబకాయంపై, ఆహారంలో నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన కల్పించడానికి నేను ఈ వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. మన ఈ ఉద్యమం మరింత పెద్దగా మారేందుకు ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా కోరుతున్నాను అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అయితే మోడీ నామినేట్ చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, భోజ్పురి నటుడు, గాయకుడు, బీజేపీ నేత దినేష్ లాల్ యాదవ్, అథ్లెట్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, మలయాళం నటుడు మోహన్ లాల్, ఇన్ఫోసియస్ కో-ఫౌండర్ నందన్ నీలకలి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నటుడు మాధవన్, సింగర్ శ్రేయా ఘోషల్, సుధామూర్తి ఉన్నారు. ఎందుకు మోడీ ఈ ఉద్యమం మొదలుపెట్టారంటే ఉబకాయం తెలియకుండానే అనేక మంది జీవితాలని క్లిష్టం చేస్తుంది. ఉబకాయం శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటుతో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. అలాగే అధిక నూనె వినియోగం ఉబకాయానికి ప్రధాన కారణం. ఎందుకంటే నూనెలు క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నూనె దాదాపు 120 క్యాలరీలు కలిగి ఉంటుంది. ఎక్కువ శుద్ధి చేసిన నూనెలు తీసుకోవడం, ముఖ్యంగా ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న నూనెను వాడటం వల్ల కొవ్వు అధికంగా పేరుకుపోయేలా చేస్తాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. కాలక్రమేణా అధిక నూనె వినియోగం జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను పెంచి ఇన్సులిన్ నిరోధకతకు ద్రోహం చేస్తుంది. అందుకే ఉబకాయంపై పోరాటం గురించి ప్రధాని మోడీ తన మన్ కీ బాత్లో ప్రవేశించడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఓ 10 మంది ప్రముఖులను నామినేట్ చేశారు. చూడాలి మరి ఆ 10 మంది ఎవరిని నామినేట్ చేస్తారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.